తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. జనవరి 26 తారీఖు నుంచి వాటిని అమల్లోకి తీసుకొస్తారు. జనవరి 15 తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. కాకపోతే మనకు 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఒక జీవోను ప్రవేశపెట్టారు. అదే జీవో ప్రకారము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మనకు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందంట. ఆ జీవోలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అదే జీవోను అనుసరించి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మనందరికీ ఇస్తుందంట. ఇక్కడ మనకు రేషన్ కార్డులు జనరల్గా మనకు 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే అంత్యోదయ రేషన్ కార్డు, అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. అంత్యోదయ రేషన్ కార్డు అంటే ఏంటంటే ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో, మరీ బీదగా ఉంటారో వాళ్ళని అంత్యోదయ కార్డు, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తారు. అబోవ్ పావర్టీ లైన్ అంటే ఎవరైతే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ సంవత్సరానికి సంపాదిస్తారో వీళ్ళని అబోవ్ పావర్టీ లైన్ అంటారు. బిలో పావర్టీ లైన్ అంటే 1 లక్ష కింద సంపాదిస్తారు చూడు, వీళ్ళని బిలో పావర్టీ లైన్ అంటారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీగా రేషన్ కార్డు ఇస్తారో లేదో చూడాలి.